గ్యారంటీల్లో మరో 3 గృహజ్యోతితో సహా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, చేయుతుతో పింఛన్ రూపాయలు 4000కి పెంపు, లోక్సభ ఎన్నికల కోడుకు ముందే అమల్లోకి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కారు. ఆయా శాఖల అధికారులకు కసరత్తు చేయాలని చెప్పేసి పంపించడం, మార్గదర్శకాలు ఖరారు చేయడం జరిగింది. ప్రస్తుత బడ్జెట్ కేటాయింపు లేకుండానే కొత్త పద్ధతుల్లో సవరించిన అంచనాలు కేటగిరీలోకి రావడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ, లేదంటే బీజేపీ వాళ్ళు కానీ నిత్యం 6 గ్యారంటీలకు సంబంధించిన విషయంలో వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేయడం చేత కాదు, 6 గ్యారంటీలకు డబ్బులు లేవు అని చెప్పేసి మేము మొదటి నుండి చెప్తున్నామని చెప్పేసి వివిధ రకాలుగా వార్తలు మాట్లాడుతూనే ఉన్నారు. నిన్న కూడా బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా తగ్గకుండా ఇప్పటికే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసడానికి ముందుకు పోతున్నా కూడా 6 పథకాలను కూడా లోక్సభ ఎన్నికల లోపే మేము అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నట్టుగా వాళ్ళు పనిచేస్తూ పోతా ఉన్నారు. నిన్నటి వరకు ఏమన్నారు, అసలు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు సంబంధించిన విషయంలో ఆ ఫ్రీ కరెంట్ అనేది లేదు, ఫ్రీ కరెంట్ ఇవ్వడం వల్ల చేత కాదు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు అయితే డైరెక్ట్గా అసలు మీరు ఫ్రీ కరెంట్ అని చెప్పిన తర్వాత కూడా ఎందుకు జనవరిలో మీరు కరెంటు బిల్లు కట్టాలి, కరెంటు బిల్లు కట్టడం బంద్ చేయండి అని చెప్పేసి 200 యూనిట్ల లోపు వచ్చిన వాళ్ళందరూ కరెంటు బిల్లు కట్టడం బంద్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు కదా, ఏమైంది అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఇట్లా అన్ని విషయాలకు సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం దూకుడుగా ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. మరి మరో 3 గ్యారంటీలను అయితే గృహజ్యోతితోని 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, చేయుత అనేది ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్ల కింద 2,000 రూపాయలు ఏవైతే వస్తున్నాయో వాటిని 4,000 రూపాయలకు పెంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా 6 గ్యారంటీలను లోక్సభ ఎన్నికల లోపే వీళ్ళు కనుక అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా వాళ్ళకు తప్పకుండా మంచి ఓట్లు అంటే దాదాపు వాళ్ళు అనుకుంటున్న 15 సీట్లకు సంబంధించిన విషయంలో 10 నుండి 15 సీట్ల మధ్యలో గెలిచేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద వీళ్ళు విమర్శ చేయడానికి వేరే అంశం ఏమీ ఉండదు. అప్పుడు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి కాళేశ్వరం ఉన్నది, పథకాలు ఉన్నాయి, లేదంటే వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ 3 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అక్రమాలు, ఆస్తులు సంబంధించిన విషయంలో వాళ్ళకు సంబంధించిన విషయంలో ఏమీ బయటపడాయి. కాబట్టి తప్పకుండా వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శ చేయడానికి ఈ 6 పథకాలను ఎంచుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. మరి 6 పథకాలు అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ని విమర్శించేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. అటువంటి క్రమంలో మరి కాంగ్రెస్ మాత్రం వాళ్ళని ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలపై అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మహిళలకు బస్సులో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పించింది, ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షల రూపాయలకు పెంచింది, త్వరలోనే గృహలక్ష్మిలో భాగంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, మహాలక్ష్మిలో భాగంగా 500కి గ్యాస్ సిలిండర్, చేయుత పథకం కింద పింఛన్లను 4000కి పెంచడం లాంటి స్కీములను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి చివరిలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఆ లోపు ఈ పథకాలను అమలు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక రేషన్ కార్డులు రద్దు చేయడం అనేది అబద్ధం, ఆ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. రేషన్ కార్డులకు సంబంధించిన విషయంలో మాత్రం రేషన్ కార్డులకు రేషన్ కార్డులు ఇవ్వడం అనేది జరగదు. ఆ రేషన్ కార్డులకు అప్లికేషన్ తీసుకుంటున్నారు తప్ప అది కాదు అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడారు. అసలు రేషన్ కార్డుల అమలు సంబంధించిన విషయంలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం మాట్లాడకపోయినా కూడా వీళ్ళే ఏదో ఒకటి ప్రచారం, తప్పుడు ప్రచారంలో ఉండాలి కాబట్టి ప్రచారం చేయాలని ఆలోచనతో మాత్రమే ప్రచారం చేసిరు. ఇక పెద్ద మొత్తంలో రేషన్ కార్డులు రద్దయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిరు. ఉత్తమ్ స్పందన కోరిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అదంతా అబద్ధమని తెలిసిన మంత్రి, రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధం అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో సర్కార్ పెద్ద ఎత్తున రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో ఈ వార్త నిజమేనా అంటూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఉత్తమ్ కుమార్ను ట్విట్టర్ వేదికగా క్లారిటీ కోరారు. దీనిపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ రేషన్ కార్డుల రద్దు అది పూర్తిగా అబద్ధమని కొట్టిపారేశారు. అయితే ఈ ఫేక్ ప్రచారం చేస్తున్న ట్విట్టర్ ఖాతాపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్కు ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఈ ఫేక్ న్యూస్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి ఇది అవాస్తవం అని చెప్పి ప్రజలను చైతన్యపరచాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రతిపక్షమైనా ప్రజాపక్షమైనా అది ఏ పక్షమైనా కానివ్వండి, ముందుగా వాళ్ళు ఒకవేళ ప్రజలకు సంబంధించిన విషయంలో ఏదైనా తప్పుడు ప్రచారం చేసేది ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దానితో పాటు
ప్రభుత్వం కూడా ఏదైనా పథకాలను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పథకాలకి ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏవి తీసుకొచ్చినా వాటిని అందరం సపోర్ట్ చేయాలి. ప్రజా వ్యతిరేక విధానాలను మనం తీసుకుంటే తప్పకుండా దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఈరోజు వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ వివిధ రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనతో ముందు నుండే కనీసం ఇంకా వాళ్ళకు ప్రచారాన్ని అంటే నెల రోజులు గడవక ముందే ఈరోజు అన్ని పథకాలు అమలు చేయాలి, 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి, లేదంటే ప్రజాపాలన చూపించాలి. ఇది ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలన అంటే ఎట్లుంటో చూపించాలంటే నెల రోజులను ఎట్లా చూపిస్తారు? నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శివసేన రెడ్డి కూడా మాట్లాడుతూ అదే అన్నాడు, మీరు 5 సంవత్సరాల పాలన చేసిన తర్వాత కూడా మళ్ళీ ఎలక్షన్లకు వచ్చినప్పుడు మేము పసిపాపలము పసిబిడ్డలము మమ్మల్ని ఇప్పుడే 5 ఏళ్ళకే ఇట్లా అనడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడారు. మేము ఒక్క నెల గుడ్డులమే, ఇంకా మేము మాకు బారసాల కూడా కాలేదు, బారసాల కాకముందే మీరు మొత్తం చేయాలంటే ఎట్లా చేస్తారా భయ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంది అని అంటే 1 మంత్లోనే అన్ని పథకాలు అమలు చేయాలి, మొత్తం ప్రజాపాలన అంటే ఏందో చూపించాలి, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి వ్యతిరేక అంటే ఆ వ్యత్యాసం ఏందో చూపించాలన్నట్టుగా మాట్లాడడం కాకుండా ఒక్కో పథకాన్ని అమలు చేస్తుండ్రు. ఆ ఒక్కో పథకాన్ని అమలు చేయడానికి అన్ని పథకాలను ఒకటేసారి అమలు చేసేది ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మండల ఆఫీసులో కానీ గ్రామాల్లో కానీ అవన్నీ తర్జన భర్జన అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి, లేదంటే వాటిలో మిస్టేక్లు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నింటినీ ఒకే రకం కాకుండా ముందుగా రేషన్ కార్డులని ఇచ్చి ఆ రేషన్ కార్డులతో అన్ని పథకాలను అమలు చేసే విధంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ పోతే తప్పకుండా అవకతవకలు లేకుండా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నోరున్నది కదా అని చెప్పేసి మనం ఎట్లా ప్రతిపక్షంలోకి వినంగా అని చెప్పేసి అందరూ ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శిస్తా పోతే సరైనది కాదు.